కాంగ్రెస్ ప్రభుత్వం బేషజాలకు పోకుండా బీఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్టులన్నీ ఉపయోగిస్తే పాలమూరు జిల్లాకు సాగునీరు కరువుండదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టులో భాగమైన వట్టెం రిజర్వాయర్ పంప్ హౌస్ మోటార్లు మొత్తం ఆన్ చేస్తే సుమారు 60 టీఎంసీల నీళ్లు ఎత్తిపోవచ్చన్నారు. ఎల్నినో లాంటి కరువును పరిస్థితులను ఈజీగా ఎదుర్కోవచ్చన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయానికే ప్రతి ఒక్కరికి జీవనోపాధి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. మన బతుకుదేరు మొత్తం వ్యవసాయం. ఏ కులం కానీ ఏ వృత్తి కానీ బతికేది వ్యవసాయం నుంచి. వ్యవసాయం మంచిగా ఉంటే మన బతుకు పేరు లేదు. ఏమి వ్యవసాయం నీళ్ళుంటేనే చేపలు ఉంటాయి, నీళ్ళుంటేనే గొర్రెలు బర్రెలు ఉంటాయి, నీళ్ళుంటేనే అన్ని కులతులకు పని దొరుకుతుంది, నీళ్ళుంటేనే బతుకుదేరు ఉంటుంది. శరీరం ఎండితే అందరం బతుకుతారు. శరీరం ఎండితే కప్పలు చేపలు బయటపడి ఎట్లా దల్లాడుతుంటాయో మనం కూడా అట్లా. 5 పంపులు ఉన్నాయి ఇక్కడ. ఒక పంపు ఆన్ చేసినాం, ట్రయల్ ల్యాన్ చేసినాం. ట్రయల్ ల్యాన్ చేసింది మొన్న ఆన్ చేసిండ్రు, నిన్న ఒకటి ట్రయల్ ల్యాన్ చేసిండ్రు. 4 పంపులు రెడీ, 4 పంపులు ఆన్ చేస్తే ఆన్ అవుతాయి. అవి ఆన్ చేస్తే ఈ 40 టీఎంసీల వాటర్ మనం రిజర్వాయర్ నింపుకోవచ్చు. అంటే ఎల్నినో లాంటివి ఇంకా 2 సంవత్సరాలు వచ్చినా మన జిల్లాకు మాత్రం డోగ లేకుండా మనం బతుకుదేరు మాత్రమే ఉండే పరిస్థితి. ఈ 10% ఒకవేళ లాస్ట్ ఇయరే కంప్లీట్ అయితే ఈ పాటికి మనం 60 టీఎంసీల వాటర్ వాడుకుంటుండేవి. ఎల్నినో వచ్చినా యాడ్ వచ్చినా కూడా మనం బతుకుతుంది. ఎందుకంటే అక్కడ మహారాష్ట్రలో కర్ణాటకలో వర్షాలు పడ్డ శ్రీశైలం నీళ్ళు వచ్చినట్టే వచ్చిన వెంబడే మనం 60 టీఎంసీ నీళ్ళు ఎత్తుకోసుకుంటే శాస్త్రంగా జిల్లా అయితే బాగుపడుతుంది. మరి టెండర్లు రద్దు చేయడం మూలాన రద్దు చేసిన టెండర్ మళ్ళీ కాల్ఫర్ చేయడం మూలాన కొంచెం మనకి ఇబ్బంది.